హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గూటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఐఓఎల్ రీప్లేస్మెంట్. అసలు ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ వేసుకున్న ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఆర్ లెన్స్ ఆఫ్టర్ క్యాటరాక్ట్ సర్జరీని మళ్ళీ తీసి ఇంకొక లెన్స్ వేసుకోవచ్చా? నా పేషెంట్స్కి ఇది చాలా కామన్ డౌట్ అండి. స్పెషలీ 10 years బ్యాక్, 15 years బ్యాక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేడం, అప్పుడు ఎప్పుడో వేయించుకున్నాం కదా, ఇప్పుడు చూపు కొంచెం తక్కువ అవుతుంది అంటున్నారు, మళ్ళీ అది తీయించి ఇంకోటి వేయించుకోమా? లేదు అని అంటే కొంతమంది ఒక 3-4 months బ్యాకే సర్జరీ చేయించుకున్నాం మేడం, మోనోఫోకల్ లెన్సెస్ వేయించుకున్నాము, కానీ ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ వాడాలి అని అంటే ఇబ్బందిగా ఉంది, తీయించి మల్టీఫోకల్కి వెళ్ళొచ్చా అనేది చాలామంది అడుగుతారు. 10-15 years బ్యాక్ లెన్స్ వేయించుకున్న వాళ్ళు రీప్లేస్ చేయడము అనేది అంత ఈజీ కాదండి. మీరు ఆల్రెడీ లెన్స్ వేయించుకున్నప్పుడు ఒక బ్యాగ్లో వేస్తాం. మీరు నా వేరే వీడియోస్ చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటి అని. ఆ బ్యాగ్లో వేసినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆ బ్యాగ్ ఇంకా మీ లెన్స్ సైడ్కి అంతా ఒక ఫైబ్రోసిస్ అంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ లెన్స్ తీసి ఇంకొకటి వేయాలి అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ బ్యాగ్తో తీసేయాల్సి వస్తుంది. సో ఇంకొక లెన్స్ వేసేది అనేది ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ తర్వాత వేసే లెన్సెస్ వేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీకు నిజంగానే చూపు ఆ లెన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది, లేదంటే రాంగ్ పవర్ అప్పుడు పడింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఇప్పుడు మీకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది అని అంటే మెడికల్ రీజన్స్కి మనం అది ఇవాల్యుయేట్ చేసుకొని చూడొచ్చు, బట్ నాట్ అన్ అడ్వైజబుల్ ప్రొసీజర్ అట్ ఆల్. నెక్స్ట్ వచ్చేది, మేము రీసెంట్గానే మోనోఫోకల్ లెన్సెస్ వేయించుకున్నామండి, మాకు ప్రోగ్రెసివ్ కావాలి ఇప్పుడు, ఆర్ అంటే మీనింగ్ మల్టీఫోకల్ లెన్సెస్ కావాలి ఇప్పుడు, వేయించుకోవచ్చా? అగైన్ నాట్ అడ్వైజబుల్ బట్ పాసిబుల్. మీకు కొన్ని రోజుల బ్యాకే వేశారు అని అంటే టెస్ట్ చేయొచ్చండి, అది మూవ్ అవుతుందా ఫ్రీగా, అది తీయొచ్చా అని. కానీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కాంప్లికేషన్స్. మనం 100% గ్యారంటీగా యా అండి వెళ్ళి వేసేయచ్చు, తీసేయచ్చు, వేయొచ్చు అనేటట్టు ఉండదు. మనం అది తీసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ జరగచ్చు. ఆ క్యాప్స్యూల్ ఆర్ ఆ బ్యాగ్ నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో టేర్ అవ్వచ్చు, తీసేటప్పుడు కార్నియా డ్యామేజ్ అవ్వచ్చు. సో మళ్ళీ వేసేటప్పుడు ఆ కార్నియాని టచ్ చేసి ఓవరాల్ ఐ హెల్త్ అనేది కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చెయ్యొచ్చా అనే క్వశ్చన్కి ఎస్ చెయ్యొచ్చండి. అడ్వైజబుల్ అంటే నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, బికాజ్ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. మెడికలీ ఆల్రెడీ వేసిన లెన్స్ వల్ల మీకు ఇష్యూస్ వస్తున్నాయి, వాటి పవర్ వల్ల ఆర్ ఐఓఎల్ వల్ల ఏదైనా రియాక్షన్స్ వస్తున్నాయి అనే టైంలో మేము రీప్లేస్ చేస్తాం తప్ప కాస్మెటిక్ రీజన్స్కి అవాయిడ్ చేయడం ఈజ్ 100% బెటర్. సో అందుకనే మీరు ఎప్పుడైతే క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారో బెస్ట్ పాసిబుల్ లెన్స్ వేయించుకోవడానికి ట్రై చేయండి టు అవాయిడ్ ఎనీ ఫ్యూచర్ కాంప్లికేషన్స్. బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రొసీజర్. వేయించుకున్నప్పుడే కరెక్ట్గా లెన్స్ వేయించుకొని మీ సర్జన్ని ఏది బెస్ట్ సూటబుల్ లెన్స్ నా కన్నుకి అని మీరు ఒకసారి అడిగి ఆ లెన్స్ మీరు వేయించుకున్నట్టయితే మనకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఉంటుంది. సో అగైన్ జస్ట్ సమ్మరైజింగ్ దిస్ పాయింట్ అండి, ఐఓఎల్ అనేది రీప్లేస్ చేయొచ్చా? ఎస్, బట్ నాట్ అడ్వైజబుల్. మెడికల్ రీజన్స్కి తప్పనప్పుడు మేము అది రీప్లేస్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.